శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ మార్చి నెల వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు చూద్దాము. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు కలిస్తే వృషభ రాశి. వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. వృషభ రాశి వారికి బుధ, శుక్ర, శనివారాలు చాలా యోగదాయకంగా ఉండబోతున్నాయి. ఇక వృషభ రాశి వారికి గ్రహ సంచారం 12వ స్థానంలో బృహస్పతి వ్యయస్థానంలో ఉండటం అనేటువంటిది, కొంత గురుబలం అనేటువంటిది తక్కువ ఉండటం వల్ల గురువార నియమాలు పాటించడం తప్పకుండా అవసరము. శనైశ్చరుడు 10వ స్థానంలో ఉండటం, 10వ స్థానంలో కూడా కొన్ని సంఘటనలు ఆందోళనను కలిగింపజేస్తాయి కాబట్టి శని కూడా పెద్ద యోగంగా లేకపోవటము. అయితే 11వ స్థానంలో రాహువు ఉండటము కాస్త వస్త్రప్రాప్తి, కానుకలు అందుకోవటం అనేటువంటిది ఉంటుంది. 5వ స్థానంలో కేతువు. ఇవి ప్రధానమైనటువంటి గ్రహములు. ఇవి కాకుండా రవి, రాహువు లాభంలో ఉండటము, అలాగే రవి కూడా శుభంగా ఉన్నాడు. ముఖ్యంగా 25 మార్చి వరకు కూడా బుధుడు శుభంగా ఉన్నాడు. 31 మార్చి నుంచి కొంత శుక్రుడు యోగదాయకమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతూ ఉంటాడు. అలాగే మార్చి 15 నుండి కుజుడు కూడా అర్ధశుభుడు. కాబట్టి గ్రహ సంచారం అనేటువంటిది వృషభ రాశి వారికి కొంత మిశ్రమంగా ఈ మార్చి నెలలో కనిపిస్తూ ఉన్నది. అంటే ఫాల్గుణ మాసం ఒకటి మాత్రం నేను చెప్పగలుగుతాను, అంటే మనోబలంతో అనుకున్నది అనుకున్నట్టుగా సాధించే అవకాశాలు వృషభ రాశి వారికి అధికంగా ఉంటాయి. కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా విజయ సిద్ధి ఈ మాసాంతంలో కూడా కలగవచ్చు. అలాగే మార్చి నెల మొదటి వారంలో కుటుంబ పరంగా శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. శుభ కార్యక్రమాల యందు ఆసక్తి చూపించడమే కాకుండా శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. భూ సంబంధమైనటువంటి లాభాలు, గృహ సంబంధమైనటువంటి లాభాలున్నాయి. ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా మీకు పర్వాలేదన్నట్టుగానే ఉంటుంది. శత్రువులు పరోక్షంగా ఇబ్బంది పెట్టవచ్చు. విద్యార్థులకు చాలా మంచి ప్రయోజనాలు అనేటువంటివి కలగబోతున్నాయి. అలాగే కుటుంబంలో స్త్రీ సహాయ సహకారాలు కూడా మీకు ప్రధానంగా ఉంటాయి. బంధుమిత్రులతో ఈ మాసమంతా కూడా ఇల్లు సందడిగా ఉండే ఆస్కారం కూడా ఉంది. అవివాహిత స్త్రీ పురుషులకు మార్చి నెల 3వ వారంలో వివాహ సంబంధాలు నిశ్చయం అవ్వటానికి ఆస్కారం కూడా ఉంది. కాబట్టి సంబంధాలు చూడటం అనేటువంటిది మంచిది. క్రయ విక్రయముల యందు ఖచ్చితంగా లాభాలు కలుగుతాయి. సంగీత, సాహిత్య కళాకారులకు పురస్కారాలు అనేటువంటివి లభిస్తాయి. ప్రయత్న బలాన్ని బట్టే విద్యార్థులకు విజయం అనేటువంటిది సిద్ధించవచ్చు. అవసరానికి తగిన నిర్ణయాలు తీసుకొని అమలు చేయండి. ఆర్థిక పరిస్థితి అనేటువంటిది మెరుగవుతుంది. మీ వల్ల కొంతమందికి ఖచ్చితంగా మేలు జరుగుతుంది. వ్యాపార పరంగా శ్రద్ధ పెంచండి. తొందరపడి ఎవ్వరిని నమ్మకండి. మీ ఓర్పే మీకు శ్రీరామ రక్ష. అలాగే పెద్దల సహాయ సహకారాలతో క్లిష్టమైనటువంటి సమస్యల నుంచి కూడా ఈ మాసాంతంలో కూడా బయట పడవచ్చు. ముఖ్యంగా మార్చి నెల 12, 14, 18 తేదీల్లో ఒక శుభవార్త శ్రవణం అనేటువంటిది కృత్తికా నక్షత్ర జాతకులకు, అలాగే రోహిణి నక్షత్ర జాతకులకు అవకాశం ఉంది. అలాగే ఇతరులతో కలహాలకు దూరంగా ఉండటం అనేటువంటిది ఈ మాసంలో ప్రధానంగా తెలుసుకోదగినటువంటి అంశము. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోండి. ఉన్నదానితో సరిపెట్టుకోండి, కానీ అప్పులను మాత్రం చెయ్యకండి. అనవసరంగా అప్పులను చేయటం వల్ల ఇబ్బందులు పడతారు. పుణ్య నదులలో స్నానాలు చేయటానికి కూడా ఆస్కారం అనేటువంటిది కూడా ఉంది. అలాగే కొన్ని విషయముల యందు మీరు శ్రద్ధ పెట్టుకుంటే
తప్పకుండా కార్యసిద్ధి అనేటువంటిది కలుగుతుంది. మరి వృషభ రాశి రాజకీయ నాయకులకు పదవీయోగ ప్రాప్తి కలగబోతోంది. సంఘంలో పేరు ప్రఖ్యాతులైతే తప్పకుండా పొందుతారు. గృహ నిర్మాణములు చేపడతారు. ఇక వృషభ రాశి వారు పరిహారాల విషయానికి వచ్చినట్లయితే ప్రధానంగా 4 సోమవారాలు శివాభిషేకం చేయించుకోవటం అనేటువంటిది మీకు చాలా మంచిది. అలాగే గురుబలం అనేటువంటిది లేదు, బృహస్పతి 12వ స్థానంలో ఉన్నాడు కాబట్టి వృషభ రాశి వారు 4 గురువారాలు దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణం చెయ్యండి. అలాగే శనైశ్చరుడు కూడా మీకు 10వ స్థానంలో ఉండటం వల్ల కూడా కొంత ఆటంకాలు ఉంటాయి కాబట్టి శనైశ్చరుడి యొక్క దృష్టి పోవటానికి వృషభ రాశి వారు ఆంజనేయ సహస్రనామము, హనుమాన్ చాలీసా పారాయణము, అలాగే హనుమత్ దండక పారాయణం చేయటం కూడా చాలా వరకు కూడా మంచిది. వీలైనప్పుడల్లా ఈ మాసంలో ఏదైనా ఒక శనివారం నాడు కానీ మంగళవారం నాడు కానీ శనుగలు కానీ నువ్వులు కానీ దానం చెయ్యండి. అలాగే ఉలవలు కూడా దానం చేయటం వల్ల కూడా మంచిది. గోక్షేత్రానికి కొన్ని మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక కృత్తికా నక్షత్ర జాతకులు శరవణ భవ అనే నామాన్ని జపించండి. రోహిణి నక్షత్ర జాతకులు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అనే నామాన్ని ఈ మాసమంతా జపించండి. మృగశిర నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వృషభ రాశికి చెందినటువంటి వారు శ్రీదత్త శరణం మమ అనేటువంటి నామమంత్ర జపానుష్ఠానం వల్ల కూడా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. తిరిగి వచ్చే మాసం కలుసుకుందాము. అంతవరకు సెలవు. స్వస్తి.